హలో అందరికీ. ఇది ఈరోజు మార్నింగ్ తీసిన మినీ వ్లాగ్ అండి. 12:30 వరకు వంట చేసే పని లేదని చెప్పి చక్కగా టీవీలో 'సిరివెన్నెల' మూవీ వస్తుంటే చూస్తూ కూర్చున్నానండి. 12:30 అయ్యాక మా హస్బెండ్ కాల్ చేసి "వంటేం చేశావనైతే అడిగారనమాట. ఇవాళ నేనింకా వంటేం చేయలేదండి. చెయ్యాలి అంటే నేను లంచ్‌కొస్తున్నాననైతే చెప్పారు. ఇంక అప్పటికప్పుడు కిచెన్‌లోకొచ్చి వంట చేయటం అయితే స్టార్ట్ చేశానండి. ఆయన ఫోను చేసినప్పుడే హడావిడిగా ఏమి చేయక ఏదుంటే అది తినేద్దాం రైస్ పెట్టి చాలనైతే చెప్పారు. కానీ ఎప్పుడో కానీ మధ్యాహ్నం లంచ్‌కి ఇంటికి రారండి ఆయన. మార్నింగ్ వెళ్తే నైట్ వస్తారనమాట. అలా వచ్చినప్పుడైనా ఏమీ చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది? నా మనసు ఒప్పుకోదు. అందుకని హడావిడిగా వంటైతే చేసేసాను. చామగడ్డ ఫ్రై చేశానండి. అలాగే టమాటా పప్పు, టమాటా, కొత్తిమీర కలిపి పచ్చడైతే చేశాననమాట. నువ్వులవి వేసి చాలా బావుంటుంది ఆ పచ్చడి. ఇంకా అదైతే చేసేసానండి. ఇంకా నైట్ టిఫిన్‌కైతే ఇడ్లీ పిండైతే రుబ్బుతున్నాననమాట. 2 రోజుల నుంచి ఇడ్లీకి పప్పు నానబెడదామంటే మర్చిపోతున్నానండి. ఈరోజేమో మార్నింగ్ కిచెన్‌లోకి రాగానే ఫస్ట్ ఇడ్లీ పప్పైతే నానబెట్టేసుకున్నాననమాట మర్చిపోతున్నానని. ఇంకా మధ్యాహ్నానికి అది కూడా నానిపోయిందండి. గ్రైండర్ ఆన్ చేసుకొని వంటైతే చేశాననమాట. ఇక్కడైతే పప్పు గూడా నలిగిపోయింది. ఇంక రవ్వైతే కలిపేసుకుంటున్నానండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ గిన్నెలవన్నీ పడతాయి కదా! ఇంక అవన్నీ అయితే కడిగేసుకుంటున్నాననమాట. ఒక్కదాన్నే ఉంటే వంట చేసుకోవడానికి బద్ధకంగా అనిపిస్తుందండి. ఇలా మా హస్బెండ్ వస్తున్నారన్నా, పాప హాలిడే ఉండి ఇంట్లో ఉన్న చక్కగా వంటైతే చేస్తాననమాట. మీ అందరూ కూడా ఇలాగే చేస్తారా?